ఏంటి చొక్కా పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదలా. ఊరికే నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా, మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట ఈయనేదో నా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలైంది, డబ్బులు తీసుకోవడం కానీ టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు? సార్ మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. రేయ్, నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ చించేశా. అంటే అర్థం కాలే? ఉద్యోగంలోంచి పీకేశా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చెయ్యి ఖాళీ లేదంటారు. ఇదేం కొంపరా దేవుడు. అమ్మా తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్, రేజర్ సెట్టు, ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ సెట్ కూడా అడుక్కోవచ్చు అన్నమాట. తల్లే, సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిలు ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణకాయ్ తల్లే, అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ముష్టాను కదా? నేను ముష్టాను అనుకున్నావా? పుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు, నేను అంతే. బాబు నీకు దండం పెడతా, నేను ముష్టాను కాదయ్యా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్. యు ఆర్ బెగ్గర్, ఐ ఆమ్ బెగ్గర్, బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. తల్లే, అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? మీరు రేజర్ సెట్, ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బ్యాట్ అడిగానయ్యా. అలాగా? నీకు అసలు గుర్తుందట్రా? దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్, ప్యాంటు షర్టునా? నేను చిచి, నువ్వు నాకు అన్నవట్రా, చెప్పు తీసుకొడతా. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. ఏ? నేను పెళ్లి చూపులకు వెళ్లకుండా ఊర్లోనే ఉన్నాను తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముడిని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్ళి 2 రోజులు అయింది. కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంత్రి మీద వెళ్ళుంటాడంటవా? వెళ్లే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమనుంటారు. పోనీ నువ్వన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కావడం కోసం ఆ నక్క పంపిస్తే 1 రోజు వస్తానని అదే పోగిపోయాడు. నేను ఇలా అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. అది తెలుస్తూనే ఉంది కానీ సరే ఓ పని చెయ్యి. ఏంటిది? మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆ. లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. థ్యాంక్స్ బావా. ఆ. చిల్లర ఉందా? చెల్లర్లేదు గాని ఆ. నేను తాకట్టు పెట్టి ఆ. సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఆ. ఏయ్, శివానందం! వెళ్ళే, ఆ. అడుగు తినడానికి తెల్లారింది. ఆ. 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా ఏంట్రా 10 పైసలు అడిగి దానం చేసావా? ఆ. అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా. ఇదన్నమాట. నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే. ఆ? సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతున్నాయి. చెప్పులు చేత్తో కాదు, నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోలే గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ ఏ ఇందు అదేంటి, దేనికా కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరో బజార పడతారన్నారుగా. నేనేమైపోతే మీకే? ప్లీజ్ అలా మాట్లాడకు. నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు. కానీ 1 రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి. ఏం చేయమంటావు చెప్పు. సరే, నేనుండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. దాక్కో, దాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. నర్మయ్, నా అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకు వెళ్ళాడా, లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే, ఎవరికి ఎక్కిళ్ళు?
అయితే తల పైకెత్తో క్లాస్ ఉండి నోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. సబ్బా. మావయ్య ఆ, ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, మ్మ్. కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది. బయటికి వెళ్దాం పదండి. నువ్వు ఉండవయ్యా. పిల్లని చూసి రారా అని పంపిస్తే అసలు విడి